హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. రైతన్నలందరి కోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది కొంచెం లెంతీ వీడియో అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఏమిటి అని. ఇక విషయానికి వస్తే గనక 2 రోజుల కిందట రైతన్నలందరూ కాదండి, కొంతమంది మాత్రమే వారికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో నా నెంబర్ యాడ్ చేసి అనంతపూర్ స్టాక్ గురించి చెప్పొద్దక్క, రైతులు నష్టపోతున్నారని మెసేజ్ చేశారండి. సో నేను కొంచెం పని మీద ఉండి దాని గురించి మాట్లాడలేదు అండ్ స్టాక్ వీడియో కూడా చేయలేదు వాళ్ళు చెప్పినప్పటి నుంచి. సో ఎందుకంటే రైతన్నలు కొంతమంది స్టాక్ చెప్పడం వలన రైతులు నష్టపోతున్నారు అని కామెంట్స్ పెట్టారు. సో వాళ్లకు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత వీడియో పెడదాము అని పెట్టలేదండి. ఇక నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో స్టాక్ వీడియో పెట్టకపోయేసరికి నిన్న ఈరోజు చాలా కామెంట్స్ అండ్ చాలా మెసేజెస్ వస్తున్నాయండి. సో వాళ్ళు ఏమి చెప్పారంటే వీడియో చేయొద్దండి, వాట్సాప్లో పర్సనల్గా మెసేజ్ పెట్టండి అండ్ గ్రూపుల్లో పంపించండి అంటున్నారు. అందరికీ చదువు రావాలి కదండి మీకులాగా. సో వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసిస్తారండి వాళ్ళ కొడుకులు, సో వాళ్ళ కూతుర్లు ఎంతో మంది అండి. ఫార్మర్స్ అన్న వాళ్ళు మాకేం రాదండి సబ్స్క్రైబ్ చేశారు, సో ఇక్కడ నొక్కితే మాకు మీ వీడియో వస్తుంది, మేము అర్లీ మార్నింగ్ మీ వీడియోతోనే నిద్ర లేస్తాము అన్న ఫార్మర్స్ అన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. సో ఇక్కడ వచ్చిన రీజన్ ఏమంటే నేను అనుకుంటున్నాను, సో వేరే మార్కెట్లో వాళ్ళు బయర్స్ ఇక్కడ స్టాక్ వచ్చిందంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తారు అనే ఒక ఇంటెన్షన్తో వాళ్ళు అలా చెప్పారు. సో అందరి ఫార్మర్స్కి అది స్ప్రెడ్ చేసేశారు. సో ఫార్మర్స్ అన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, స్టాక్ అక్కడికి వస్తే ఇక్కడున్న బయర్స్ అక్కడికి వెళ్ళిపోతారు. సో అది ఒపీనియన్. సో అవన్నీ నాకు తెలుసండి, బట్ నేను మీకైతే ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఇకపోతే బయర్స్ నా వీడియో చూసి స్టాక్ ఎంత వచ్చింది అని తెలుసుకోరండి. ఇది జాగ్రత్తగా వినండి. స్టాక్ నేను చెప్పడం వలన వారు తెలుసుకుంటున్నారు అని అనుకోవటం పొరపాటు. సో ఎందుకంటే రైతన్నలకు ఎలా అయితే గ్రూప్స్ ఉన్నాయో మీకు అర్థమవుతోంది అనుకుంటున్నాను. వాట్సాప్ గ్రూప్స్ రైతన్నలందరికీ ఎలా అయితే గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఉన్నాయండి. ఈ దేశం నుంచి ఇంకో దేశానికి కూడా ఉన్నాయి. సో ఈ ఊరు నుంచి వేరే రాష్ట్రానికి ఉన్నాయి. సో మీకు అర్థమవుతోందని అనుకుంటున్నాను. ప్రతి మండీ ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్తుంది. ఇకపోతే బయ్యర్సే డైరెక్ట్గా అర్లీ మార్నింగ్ 3 గంటలకి 4 గంటలకి వెళ్ళి మండీలో క్వాలిటీలు ఎలా ఉన్నాయి, ఏ లాట్ బాగుంది అని చెకింగ్ కూడా చేసుకుంటారు. సో మండీల్లో ఉండే ఫార్మర్స్ అంటే నైట్లో వచ్చి నిద్ర చేస్తారు చూడండి, వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. సో వాళ్ళే వెళ్ళి డైరెక్ట్గా చూస్తారండి అనంతపురంలో ఉన్న వాళ్ళు. అండ్ తర్వాత గ్రూప్స్ ద్వారా వాళ్ళు పర్సనల్గా కూడా తెలుసుకుంటారు. ఇకపోతే మాకు ఇంత స్టాక్ వచ్చింది, సో మీరు బయ్యింగ్ చేయడానికి రాండి అని కూడా మండి వాళ్ళు కూడా చెప్తారు. సో ఎన్ని గ్రూప్స్ ఉండవండి వాళ్ళకు, ఇక్కడే కాదండి అన్ని రాష్ట్రాలు కలిపి కూడా వాళ్ళకి గ్రూప్స్ ఉన్నాయి. సో మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. సో ఇకపోతే నేను ఈ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఈరోజు కాదండి, ఈ నెల కాదు, ఈ సంవత్సరం కాదు, గత కొన్ని సంవత్సరాలుగా నేను ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో మీరందరికీ కూడా చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు చెప్పే ఉంటారు. ప్రతి ఒక్కరు అర్లీ మార్నింగ్ స్టాక్ వీడియోతోనే మేము నిద్ర లేస్తాము అనే చెప్పిన రైతన్నలే చాలామంది ఉన్నారు నాకు. ఇకపోతే రైతులు కామెంట్స్ చేసిన వారికి అర్థమవుతోంది అనుకుంటానండి. చాలామందికి అర్థం కాకపోవచ్చు. సో కొంతమంది అనుకుంటున్నారు, బట్ నేను వాళ్ళకి క్లారిఫికేషన్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. సో రేట్స్ అనేవి ఎప్పుడూ కూడా స్టాక్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉండవండి. సో మీరు గమనించగలరు, 4 లక్షల స్టాక్ వచ్చినప్పుడు కూడా 800, 900 అమ్మిన రోజులు ఉన్నాయి. ఇక అలాగే 10,000 స్టాక్ వచ్చినప్పుడు కూడా 50 రూపాయలు, 100 రూపాయలు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో రేట్స్ అనేవి స్టాక్ను బట్టి మాత్రమే కాదండి, సప్లై అండ్ డిమాండ్ను బట్టి ఉంటాయి. ఈ చిన్న లాజిక్ని మీరు గమనించగలరు. ఇక ఫైనల్గా చెప్తున్నానండి, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను కూడా ఒక సాధారణమైన రైతు బిడ్డను. కొంతమంది రైతులకు తెలియని వాళ్లకు మరీ చెప్తున్నానండి. రైతులకు ఉపయోగపడే వీడియోస్ తప్ప నేను వేరే వీడియోస్ చేయనండి. గత కొన్ని సంవత్సరాలుగా నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన్నకి కూడా తెలుసు, అందరూ బాగుండాలి అని, బాగా రేట్స్ ఉండాలి, బాగా పంటలు పండాలి అని కోరుకునే మొదటి వ్యక్తినండి నేను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియోస్ వల్ల రైతులకు ఉపయోగపడాలి అని ఒక రైతు బిడ్డగా నా ఛానల్ని నేను రన్ చేస్తున్నానండి. ఇక కొంతమంది కామెంట్స్ చేశారని మిగతా రైతన్నలందరికీ
వీడియోస్ చేయకుండా ఉండలేను. సో ఎందుకంటే నాకు ఇప్పుడు హెలో అనంతపూర్కి 80,000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉందండి. అండ్ అలాగే హెలో ఫార్మర్కి 25,000 సబ్స్క్రైబర్స్ అయిందండి. ఇంతమంది ఆదరాభిమానాలను పొందిన నా ఛానల్ నేను ఒకరి ఇద్దరి కోసం ఆపడం మంచిదంటారా? కాబట్టి రైతన్నలు దయచేసి చెప్తున్నానండి, రేట్స్ తగ్గిపోయాయి అని బాధ ఉంటుంది. సో ఫ్రస్ట్రేషన్లో నా ఛానల్ వల్ల ఈ రేట్స్ తగ్గాయి అని అనుకోవడం చాలా పొరపాటండి. ఈ ప్రైజెస్ ఒక ఛానల్ వల్ల, ఒక వ్యక్తి వల్ల ఈ ప్రైజెస్ తగ్గవండి. సో మీరు ఇది ముఖ్యంగా గమనించగలరు. సో ఇన్ని రోజులుగా నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి రైతన్నలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మీ హెలో అనంతపూర్ అండ్ హెలో ఫార్మర్ కవితక్క. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.